మనం రోజు చేసే చిన్న చిన్న పనులే రేపు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాయంటే నువ్వు నమ్మగలవా? ఈరోజు మనం చదివిన ప్రతి అక్షరం నిశ్శబ్దంగా మన మస్తిష్కంలోకి జారిపోతుంది, మన మనసులో ఉండిపోతుంది. అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు, అలా మనం చదివిన అక్షరాలే మన మనసులో ఉండిపోయి మనలో కొత్త భావాలు పుట్టడానికి కారణమవుతాయి. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న ప్రతి గొప్ప ఆలోచన ఎప్పుడు నువ్వు చదివిన అక్షరం తాలూకు బీజం కావచ్చు. ఈరోజు మనం విన్న కొన్ని మాటలు మన చెవిలో పడగానే మనం మరచిపోతాం, కానీ మన హృదయాన్ని తాకిన మాటలు మాత్రం మనసులో ఉండిపోతాయి. ఆ మాటలు నీకు ధైర్యాన్నిచ్చే సలహాలు కావచ్చు. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు విన్న ఒళ్ళు గగురు పొడిచే పాటైనా కావచ్చు. అవి నీకు తెలియకుండానే నీ కష్టకాలంలో నీకు తోడుండే జ్ఞాపకాలుగా నీలో ఉండిపోతాయి. అలాగే ఈరోజు మనం చూసిన కొన్ని అద్భుత దృశ్యాలు మన మనసులో దృశ్య కావ్యాలుగా నిలిచిపోతాయి. ఇలా ప్రకృతిలోని అందం, మనం చదివిన అక్షరాలు, మనం విన్న మాటలు, మనం చూసిన దృశ్యాలు అన్నీ కలిపి మన కళ్ళలో ఒక మెరుపులా మారతాయి. అలా మెరుపులా మారి నీ మనసులోని ఆలోచనలను ప్రభావితం చేసి నువ్వు కలలు కనేలా చేస్తాయి. నువ్వు కన్న కల చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు, కానీ నువ్వు కల కన్నావంటే నీ జీవితం గొప్పగా మారబోతుంది అని అర్థం. నువ్వు గమనించినా గమనించకపోయినా ఈ మొత్తం ప్రక్రియ నీ జీవితాన్ని డిజైన్ చేస్తుంది. నువ్వు చదివింది, నువ్వు విన్నది, నువ్వు చూసింది అన్నీ కలిసి నీకు తెలియకుండానే నీలో ఒక అదృశ్య శక్తిగా మారి నువ్వు నీ జీవిత కథను రాసుకునేలా చేస్తాయి. అందుకే నువ్వు ఏదైనా సరే జాగ్రత్తగా ఎంచుకో. నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు ఏం వింటున్నావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు. ఎందుకంటే నీ కథ గొప్పగా ఉండాలంటే నువ్వు నీలోకి ఇచ్చే ఇన్పుట్ కూడా అంతే గొప్పగా ఉండాలి. ఇప్పటి వరకు నీ గతాన్ని ఎవరైనా రాసి ఉండవచ్చు, కానీ నీ భవిష్యత్తు పేజీలు మాత్రం నీ చేతిలోనే ఉన్నాయి. నీ జీవిత కథను ఎవరో బయటివారు రాయరు, అది నీ అలవాట్లనే కలంతో నువ్వు మాత్రమే రాసుకుంటావు. కాబట్టి ఇప్పుడే మార్పుకి శ్రీకారం చుట్టు, ఇప్పుడే నీలో మార్పుని మొదలుపెట్టు. ఎందుకంటే రేపు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ కథ గడిచిపోయిన ఒక కాలంలా సాధారణంగా ఉండకూడదు, అది నువ్వు గెలిచిన ఒక యుద్ధంలా ఉండాలి. గుర్తుంచుకో, నీ కథని ఇప్పటి వరకు ఈ ప్రపంచం రాసి ఉండవచ్చు, కానీ భవిష్యత్తు పేజీలపై మాత్రం సంతకం నీదై ఉండాలి. కాబట్టి నీ జీవితం అనే అద్భుత కావ్యాన్ని రాయడానికి ఇప్పుడే శ్రీకారం చుట్టు, ఇప్పుడే మొదలుపెట్టు. నీ కథకి నువ్వే రచయితవి.